सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्य मौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै శ్రీగురవే నమః। 2025 సంవత్సరం 11వ రాశి కుంభరాశి। ఈ కుంభరాశిలో మరి చంద్రగ్రహణం వచ్చింది। ఈ చంద్రగ్రహణం చాలా భయంకరమైన గ్రహణం। ఎందుకంటే శతభిషం పూర్వభాద్ర నక్షత్రాల్లో వచ్చినటువంటి గ్రహణం ఇది। ఈ గ్రహణం వల్ల శతభిష నక్షత్రం కుంభరాశి వాళ్ళకి, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి, తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి, మకర రాశి కుంభరాశి వాళ్ళకి విపరీతమైన బాధలు కలుగుతాయి। ఈ బాధల నుంచి ఒడ్డున పడాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోక తప్పదు। ఈ రాశి వాళ్ళు పూర్వభాద్ర నక్షత్రం శతభిష కుంభరాశి వాళ్ళు శనికి సంబంధించిన నల్ల నువ్వులు, తర్వాత రాహుకి సంబంధించిన బియ్యం, చంద్రుడికి సంబంధించిన గ్రహం కాబట్టి బియ్యము, మరి మినువులు, బియ్యము, మరి తర్వాత నల్ల నువ్వులు, ఇవి 3 దానం ఇవ్వాలి। మరి నక్షత్ర జపం 10,000 చేయించుకోవాలి। మరి శతభిష నక్షత్రం వాళ్ళు 10,000 జపం, తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు 10,000 జపం, చంద్రుడికి 10,000 జపం, ఇట్లా చేసుకొని దానాలు ఇవ్వాలి। ఇవి కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఏ దోషాలనే చూసుకోవాలి। దాని ద్వారా మీరు జాతకం చూపించుకుంటే మంచిది। మరి ఈ టైంలో జరిగేటువంటి దోషాలను ఎవ్వరూ ఆపలేరు। మళ్ళీ తర్వాత ఎందుకు చేసుకోలేదు అనేటువంటి అనుమానపడే పరిస్థితి తెచ్చుకోవద్దు। ఎందుకు చెబుతున్నానంటే నక్షత్రాల్లో మూల నక్షత్రంలో ఎవరైనా పుడితే ఇంటికి యజమాని అయిన మూల విరాట్ మొట్టమొదటి పెద్దవాళ్ళు పోతారని శాస్త్రం ఉంది। ఒక చోట ఎవరంటే మా అబ్బాయి మూల నక్షత్రంలో పుట్టాడు, జాతక చక్రం వేయండి అంటే నేను ఒకటే చెప్పా, జాతక చక్రం కాదయ్యా, ముందు మూలా నక్షత్ర జపం చేసుకోవాలి, నల్ల నువ్వులు దానం ఇవ్వాలి, దున్నపోతుని దానం ఇవ్వాలి అంటే ఎందుకయ్యా అంటే నేను చెప్పాను, మూల విరాటుకి ప్రమాదం ఇంటి యజమాని కంటే ఆ ముసలాయి నుండి బ్రాహ్మలు డబ్బులు దొబ్బటాన్ని చెబుతున్నారా వద్దులేరా అన్నాడు। పుట్టిన వారం రోజు మళ్ళీ వారం తిరిగే రోజున కూర్చున్న మనిషి కూర్చున్నట్టు పోయినాడు। డబ్బులు ఎన్నైనా తెస్తామండి, మనిషిని తెచ్చుకోగలవా? ఈ వయసులో ఒక ఇంటి యజమాని పెద్దవాడు కనుక మరణిస్తే కుటుంబం మొత్తం ఏమైపోతుందో ఆలోచించాలి కదా। ఇట్లాంటివి కొన్ని దోషాలు నా నోటితో చెప్పకూడదు। మరి దాని గురించి ఏం చెప్పాలి అంటే కుంభరాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ఆ దోషాలని పోగొట్టుకుంటానికి తగినటువంటి పూజ చేసుకుంటే మీరు, మీ పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, కుటుంబం అంతా వృద్ధి అవుతుంది, అన్ని విధాలు బాగుంటుంది। అట్లా బాగుండాలి అంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఈ పూజ చేసుకోవడమే కాక ఈ 24వ తారీఖు అక్టోబరు 24 వరకు మహాళయ పక్షాలు ఉన్నాయి। మహాళయ పక్షాల్లో ముందు పిండ ప్రదానం చేయండి, లేకపోతే నదీ తీరాలు మీకు దగ్గరలో నది ఉంటే గంగ కానీ, గోదావరి కానీ, కృష్ణ కానీ ఏది కాదు మరి గయకు వెళ్ళి పిండ ప్రదానం చేయండి, సమస్త దోషాలు పోతాయి। ఈ కుంభరాశి వాళ్ళు ఈ దోషాలు పోతాయి కదా అంటే అన్నీ పోతాయి చెప్పను, వంశపారంపర్యంగా అనుభవిస్తున్నవి కొన్ని ఉన్నాయి। ఆ దోషాలు సర్పదోషం అంటారు, పామును చంపితే వచ్చే దోషం ఉంది, అది నాగసర్పాన్ని చంపితే దోషం ఉంది। ఆ దోషం నివృత్తి కావాలంటే ఆ నక్షత్రాన్ని బట్టి ఏ దోషమో చూడాలి। మరి కాలసర్ప దోషాలు చాలా రకాలు ఉన్నాయి, ఏ సర్పదోషమో చూసి దానికి తగిన దోషం పోయే పూజ చేసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకు కూడా అన్ని విధాలా బాగుంటుంది। ముఖ్యంగా ఇప్పుడు చెప్పింది రాశి, లగ్నం అనేది ఇంకా ఉంటుంది కాబట్టి
ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకొని తగిన దోషం పోవటానికి శాంతి చేసుకోండి. ఈ కుంభరాశి వాళ్ళు ఇక్కడి నుంచి చేయాల్సిన పనులు, ముందు వినాయక చవితి వినాయకుడు పూజ చేశాం. వినాయకుడు ఎవరై అంటే 33 కోట్ల దేవతలకు అధిపతి. తల్లిదండ్రులు కూడా ఆధిపత్యం ఇచ్చిన తల్లిదండ్రులు కూడా ఈశ్వరుని పూజిస్తారు. మరి 12 గణపతులు ఉన్నారు. ఈ గణపతి పూజ చాలా విశేషమైంది. ఈ గణపతి పూజ చాలా విధంగా చేయటంలా మట్టితో తెచ్చిన వినాయకుడిని పూజించాలి. ఆ మట్టి కూడా ఎట్లా ఉండాలి, దాంట్లో రాయి రప్ప ఉండకూడదు. కుమ్మరి వాళ్ళు మెత్తటి మట్టి తెస్తారు, ఆ మట్టితో కుండలు చేస్తారు. ఒకప్పుడు వాళ్ళ దగ్గర చెక్కతో చేసిన దాంతో వినాయకుడిని బొమ్మలు వేసి అమ్ముతారు. ఆ వినాయకుడు బొమ్మ తెచ్చి దానికి బొడ్డుకు బంగారం పెట్టి పూజ చేసి నదిలో కలిపేవాళ్ళం. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తున్నారు. ఇది నీళ్ళల్లో వేస్తే నీటి కాలుష్యం, తాగకపోయినా సరే ఆ గాలి వల్ల రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. తర్వాత వినాయకుడు భోజన ప్రియుడు. అటువంటి భోజన ప్రియుడు ఎట్లాంటి వాడు ఒక చిన్న కొద్దితోల్లో చెబుతా. వినాయకుడు పర్వతరాజు పుత్రి పార్వతి పెళ్ళికి ఆ పర్వతరాజు 33 కోట్ల మంది దేవతల్ని పిలిచి భోజనం పెడుతున్నట్ట. ఆయన పెట్టినంత భోజనం, గొప్ప భోజనం ఎవరు పెట్టకూడదు అనుకున్నట్ట. అప్పటి గణపతి పుట్టున్నాడు. మరి ఆయన పరీక్ష చేయాలనుకున్నాడు. చిన్న పిల్లవాడు, ఆకలి అవుతుంది, అన్నం పెట్టమన్నాడు. పోయి అడిగితే దేవతలంతా రాంది, నీకు ముందుగా అన్నం పెట్టవరా అన్నారు. అప్పుడు పర్వతరాజు దగ్గరికి పిల్లడికి అన్నం పెట్టడం తప్పే ఉందిరా, పెట్టండి అన్నాడు. ఇంత వంట ఒక్క మొట్టమొదటి ముద్దలో తినేశాడు. మళ్ళీ ఆకలి అవుతుందన్నాడు. పెట్టకపోతే ఏందా ఉండంటే ఒక్క ముద్దలో తినేశాడా అంటే అప్పుడు తెలుసుకొని, మరి గణపతి పరమేశ్వరుడు పార్వతీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళు మామూలు వాడు కాదు అని తెలుసుకొని గర్వం అణుచుకున్నాడు. దేవతా పూజలు చేయాలంటే తెలుసుకోవాలి, విమర్శలు చేయొద్దు. వీళ్ళు చెప్పింది మేము చేయాలా, మేము సొంతగా ఏం చెప్పట్లా. జ్యోతిష్య శాస్త్రం నేను పుట్టించింది కాదు, జ్యోతిష్య శాస్త్రం ద్వారానే చెబుతూ ఉన్నాం. కానీ ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత మరి అమ్మవారి పూజ, ఈశ్వరాభిషేకం ఇట్లాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.